మయి గృహణామ్యగ్రే అగ్ని రాయస్పోషాయ సుప్రజాస్త్వాయ సువీర్యాయ మాము దేవతాః సచంతాం. యజుర్వేద మంత్రము. ఇక్కడ భావార్థము చూడండి. బ్రహ్మచర్యముతో కూడిన కుమార అవస్థయందు, అంటే ఇక్కడ బ్రహ్మచర్యముతో కూడినటువంటి కుమార అవస్థ అంటే బాల్యావస్థ యందు వేదాది సత్శాస్త్రములను చదువుట ద్వారా, ఆ యొక్క బ్రహ్మచర్య ఆశ్రమంలో ఈ యొక్క వేదాది సత్శాస్త్రములను చదువుట ద్వారా పదార్థ విద్య, ఉత్తమ కర్మలు, ఈశ్వర ఉపాసన మరియు బ్రహ్మజ్ఞానమును పొందవలెను. అంటే ఇక్కడ చూడండి, పరమాత్ముడు ఏం చెప్తున్నాడు? కుమార అవస్థ యందు మనము చదవవలసినటువంటిది ఏంటి? వేదాది సత్శాస్త్రములను చదవాలి. మరి ఇప్పుడు లోకంలో చదివేటటువంటి విద్యలేంటివి? ఇవి చదువుతున్నారా? చదవడం లేదు. అన్నీ పొట్టకూటి విద్యలు చదువుతున్నారు. దానివల్ల నీకు బ్రహ్మజ్ఞానము కలగదు. కాబట్టి ఇక్కడ పదార్థ విద్యలు తెలియవు, ఉత్తమ కర్మలు అందులో చెప్పబడవు, ఈశ్వర ఉపాసన ఉండదు. కాబట్టి ఈ యొక్క వేదాది సత్శాస్త్రములను చదువుట ద్వారా ఇక్కడ పదార్థ విద్య, ఉత్తమ కర్మలు, ఈశ్వర ఉపాసన మరియు బ్రహ్మజ్ఞానము పొందుతారు. దీనివల్ల శ్రేష్ఠ గుణములు మరియు ఆప్త విద్వాంసుల యొక్క ప్రాప్తి కలిగి శ్రేష్టమగు ధనము, సంతానము, పరాక్రమములు పొందుచుండవలెను. ఈ యొక్క బ్రహ్మజ్ఞానము అలాగే ఉత్తమ కర్మల వల్ల మనము ఎల్లప్పుడూ శ్రేష్టమైనటువంటి ధనం, సంతానం, పరాక్రమాలను పొందుతుంటాము. ఓం.